మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్రహ్మణ్యం మిశ్ర గారు, ఈసారి టమోటా అమ్మాలంటే ప్రళయం రావాలి ఏమో. ఇదివరకు ఒక షార్ట్ వీడియో పెట్టాను, చెప్పాలి పోయి పార్ట్ 1. దాని గురించి కామెంట్ సూపర్ అన్న. అవునుగా, థ్యాంక్ యూ అన్న. అన్నయ్య చాలా బాగా చేసావు, మా తెలుగుడిలా పుట్టి ఉంటే చాలా బాగుండేది. బ్రహ్మ గారు, అన్న మతం వేరు, భాష వేరు. తెలుగు మాట్లాడే ప్రాంతంలో వాళ్ళందరూ, అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ ఎవరైనా కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు. ఎందుకంటే మన మాతృభాష తెలుగు. నేను తెలుగువాడిని. నేను హిందుస్థాన్ దేశానికి సంబంధించిన పౌరుణ్ణి. ఆ దేవుడి దేవల్ల, ఆ అల్లా కరుణ కటాక్షల వల్ల హిందుస్థాన్ ముసల్మాన్ని. దాంతో తెలుగు మాట్లాడే ప్రాంతంలో పుట్టాను కాబట్టి నేను తెలుగువాడిని. అంతా రైన్స్ డిసైడ్ చేస్తాయి దిస్ ఇయర్. ఎలాగో వైరస్ చాలా వరకు లేదు. సయ్యద్ బ్రో వినోద్ కుమార్ గారు, తోటలు చాలా బాగా వస్తున్నాయి. నో వైరస్ అండ్ ఆల్సో కర్ణాటక అండ్ ఆల్సో నో వైరస్ దిస్ ఇయర్. వైరస్ ఎక్కడ, అది కర్ణాటక అండి, మన ఎక్కడ వైరస్ లేదు. తోటలు కూడా చాలా బాగా వస్తున్నాయని వినోద్ కుమార్ గారు కామెంట్ పెట్టారు. హైదరాబాద్లో టమోటా ఫెస్టివల్ జరుగుతుంది మే 11న. ఎస్ఎండి 12H గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఈ ఇయర్ టమోటా పైసాకి 2 పక్క. రాఘవేంద్ర గారు, ఈరోజు నిద్రపోలేదన్నో బాసిరెడ్డి గారు. నిన్నైతే కొంచెం అంగళ్ళు కొనుక్కుండా మనుషులు ధరలు కొంచెం ఆలస్యంగా అప్లోడ్ చేశాను. నిన్న ఆయన కామెంట్ పెట్టారు, ఏమి ఇంతవరకు నిద్రపోతున్నామని. ఇవాళ చాలా తొందరగా పెట్టాను, అందుకు ఈరోజు నిద్రపోలేదన్నో కామెంట్ పెట్టారు. ముదివేడు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం, వడగండ్లు పడ్డాయన్న కృష్ణమూర్తి గారు. ఇక భాస్కర్ రెడ్డి గారు, అన్నా సీరియస్గా అడుగుతున్నా, మే 10 తర్వాత రేట్స్ ఎలా ఉంటాయో చెప్పు ప్లీజ్, అర్థం చేసుకున్న రైతుల పరిస్థితి. దీనికి రెడ్డి గారు ఒక రిప్లై ఇచ్చారు. అన్నా మే 10 తర్వాత కూడా ఇలానే రేట్లు ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మే 10 తర్వాత మార్కెట్లో బాక్సులు దొరకవు. ఎందుకంటే ఫిబ్రవరి 20 తర్వాత భారీ ప్లాంటేషన్ జరిగింది. 2-3 కోతల తర్వాత నో సేల్ బోర్డు పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి అయినా వెనక్కి వస్తే చాలనుకోవాలి. ఎందుకంటే 2 ఎకరాలు నాటే వాళ్ళు 5 ఎకరాలు నాటే వాళ్ళు 10 ఎకరాలు నాటారు. నెలపాటు అన్నం లేకపోయినా టమోటాలు తిని బతికిపోవచ్చు, అయినా కూడా మిగులుతాయి. టమోటాలు పూర్తిగా తింటే గ్యాస్ వస్తుందన్న అయితే మీరు చెప్పినంత వాస్తవం. చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు మీరు. మన యూట్యూబ్ ఛానల్ సైషాత తరఫున మీకు ధన్యవాదాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఓం నమో తక్షణాయ నమః. తక్షణ వల్ల ఇలా ఉంటుంది ప్రభావము, దిగుమతి భారీగా వస్తుందని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కామెంట్ పెట్టారు. దాని ట్రూ అని సంగ గారు రిప్లై ఇచ్చారు. ఇక కుమార్ మోహన్ కుమార్ గారు, 25 రోజులు ఆగండి, దుమ్ము రేగుద్ది, 1500 2000 రేట్లు పక్కా, ఏం భయం వద్దు. దీనికి 6 రిప్లైస్ వచ్చాయి. తొలి రిప్లై, మే 15 మీరు షాంపూలు లేము, అందుకు మీరు ఇలాంటి కామెంట్ పెట్టారని రమేష్ గారు. 500 పోతే చాలన్నా అని ఇమ్రాన్ ఖాన్ గారు. ఏమి గుండెన్నా మీది. భాస్కర్ రెడ్డి గారు, నెల నుంచి అమ్మదు అనేవాళ్ళే, నేను 15 లక్షలు ఖర్చు పెట్టాను, నాకు ధైర్యం వచ్చింది. మళ్ళీ భాస్కర్ రెడ్డి గారు. ఇక పట్ల మొహమ్మద్ గారు, సలాం అలైకుం భాయ్. 2025 చాలామంది రైతులు ఏమవుతారో ఏమో, రేట్స్ వస్తాయని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ మూసిస్తే రైతులు బాగుపడతారన్న శివ గారు. ఇక బస్వాని సాంబమూర్తి గారు, నేను ఒక వీడియో పెట్టాను, సమరానికి యుద్ధానికి శత్రువుకు ఉన్న తేడా ఏమి అని చెప్పి. దానికి సరిపడిన చివరికి కామెడీగా ఒక వీడియో పెట్టి దాన్ని అప్లోడ్ చేశాను. దానికి ఈయన మనిషివా పశువా అని కాని పెట్టారు. అన్న మీరు నన్నని ఉంటే పర్వాలేదు, కానీ గురువు గారు గరికపాటి నరసింహరావు గురించి మాత్రం మీరు ఇలాంటి కామెంట్ చేసి ఉంటే, ఇలాంటి పదజాలం ప్రయోగించి మీరు ఆయన గురించి ప్రయోగించడం మాత్రం మీకు పాపం చుట్టుకుంటుందన్న. ఆయన వేద పండితులు, వేదాంగాల్ని అవపాసన పట్టిన వాళ్ళు. ఆయన గురించి మీరు ఇలాంటి కామెంట్ పెట్టి ఉంటే మాత్రం మీరు చంతవీలు కారు, పాపం చుట్టుకుంటుంది అంతే మీకు. 100% ఇంకా వ్యాపారస్తులు సిండికేట్ అయిపోతారు, టమోటా ప్రైస్ ఇంక్రీజ్ కానివ్వరు. సంతోష్ రెడ్డి గారు, అన్న
2,000 అమ్మింది, 5,000 అమ్మింది, 1,000 రూపాయలు అమ్మింది, 15,000 అమ్మింది. వ్యాపారస్తులు ఉన్నప్పుడే సిండికేట్ కావాలంటే అప్పుడే అవుతారన్న వ్యాపారంలో పోటీ పెరిగిపోయింది. అసలు ఇది కలికాలం. పక్కవాడు పచ్చగా ఉంటే ఓర్చుకోలేని మనసత్వం ఉన్న మనుషులున్న ప్రపంచం ఇది. సిండికేట్లు అవ్వరన్నా మీది మీరు చెప్పిన విషయం కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను. జూన్ జూలైలో కూడా రేట్ డౌన్ అన్న జై హనుమాన్ గారు. ఇక మనం పాకిస్తాన్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా ఈ టమోటా మీద అని రాఘవేంద్ర గారు కామెంట్ చేశారు. దానికి రిప్లైస్ వచ్చాయి. పాకిస్తాన్ది ఏమీ లేదు ఎఫెక్ట్, యూట్యూబ్ది ఉంది. ఐఎమ్ రెడీ టు స్టాప్ మై ఛానల్. యూ పీపుల్ షుడ్ స్టాప్ దెమ్ టు కంటిన్యూ ఇన్ యూట్యూబ్ ఛానల్. దెమ్ ఆల్ ఈజ్ వెల్. పాకిస్తాన్తో ప్రస్తుతం కొనసాగుతున్న వైఖరి మన ఇరు దేశాల పైన జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల యొక్క ప్రభావం టమాటా పైన లేదు. ఎగుమతి కాకపోయినా కూడా దానిపైన ఆధారపడదు. సమస్యల్లా ఈ యూట్యూబర్ల వల్లే వస్తుంది. కాబట్టి నేను నా ఛానల్ని ఆపుకుంటాను. యూట్యూబర్స్ కూడా వాళ్ళ ఛానల్ వల్ల ఆపుకోవాలని శ్రీరామ గారు సవాల్ విసురుతున్నారు. అన్న యూట్యూబర్స్ ఛానల్స్ మూసేయాలంటే అది కాదు, నా ఎవరు కష్టపడిన దాన్ని వదులుకోలేరు. అది మన చేతిలో పని. అన్సబ్స్క్రైబ్ అండ్ డోంట్ వాచ్ ది టమోటా ప్రైస్ అప్డేటెడ్ వీడియోస్. పాకిస్తాన్లో కేజీ 500 రూపీస్ అంట. అక్కడి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మేలు. షేక్ వసీం గారు, నో బ్రో, 500 రూపాయలు చాలా పెద్ద ధర. అది ఇవన్నీ కల్పితం, ఫేక్ న్యూస్. సీమ్స్ మే మంత్ ఈస్ గోయింగ్ టు బి nightmare to the farmers. First day started with the drastic downfall of prices. మే నెల ఆరంభంలోనే చాలా దారుణమైన రైతులు కూడా ధరలు వెళ్ళాయి. టమోటా ధరల పతనంతో మే నెల ఆరంభమైంది. ఈ విధానం ఇలాగే కొనసాగవచ్చు ధరల పరిస్థితి చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. అస్సాం ట్రైన్ టికెట్ కూడా అమౌంట్ లేదు సయ్యద్ భయ్యా, ఎలా టికెట్ పెడతావు మరి? టికెట్కి డబ్బులు టికెట్ పెడతావా మరి అనే విలువలు కామెంట్ పెట్టారు. ప్రైస్ ఇంక్రీజ్ అవైలబుల్ ఫార్మర్స్. సూరి గారు, టమోటా ధరలు పెరగాలి, రైతులు బాగుండాలని కామెంట్ పెట్టారు. ఇక ముసలి వాళ్ళ అయిన తల్లిదండ్రులని వదిలేయలేము కదా, అలాగే రేట్స్ లేవని టమోటా నాటకుండా ఉండలేము అన్న. మీ ఇదివరకు ఇలాంటి కామెంట్ ఒకటి వచ్చింది, కానీ మీరు ధరలు లేవని టమోటా చెట్లు పీకలేం కదా, వృద్ధాప్యం వచ్చిందని తల్లిదండ్రుల్ని, ధర పోయిందని పంటని వదిలేయలేం కదా అని ఇది కూడా ఇలాంటి కామెంట్ వచ్చింది. మీరు అలా అనబోయి నాటకుండా ఉండలేము కదా కామెంట్ పెట్టారు. ఒకసారి చదివి చూసుకోండి. కొన్ని యూట్యూబర్ ఛానల్స్ క్లోజ్ చేస్తే అర్థం దరిద్రం పోతుంది. డైలీ ఒక కొత్త సోది చెబుతున్నారు. దిస్ ఇయర్ 1,500 పోతుంది అంటారు. ఖచ్చితంగా 100% అమ్ముతాయి ఈ ఇయర్లో ఒక్కసారి. అది వాళ్ళు ఏంది చెప్పేది? యూట్యూబర్స్ 1000 పెడుతుంది, 10,000 పక్క ఏదో ఒక రోజు పేరు వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. అది ఏంది వాళ్ళు చెప్పేది? యూట్యూబ్ ఛానల్ మూసివేస్తే రైతులు బాగుపడతారని చెప్పి సంతోష్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. అతి భారీ వర్షం పడటం వల్ల రేట్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందన్న. భారీ వర్షం పడితే ఖచ్చితంగా ఉంటుంది. దాని రిప్లై వచ్చింది, పంటలు బాగా వస్తున్నాయి, అతి వర్షం భారీ వర్షం పడితే కూడా ఏమీ కాదు అని రమేష్ గారు కామెంట్ పెట్టారు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.